వెల్కమ్ టు సిఎన్ రెడ్డి అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ చల్లా నరసింహారెడ్డి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనేటువంటి ఫెయిల్యూర్ అనే అంశం గురించి డిస్కషన్ చేసేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. సక్సెస్ మూలంగా కలిగేటువంటి సంతోషం అనేది తాత్కాలికమైనది, కానీ ఫెయిల్యూర్ మూలంగా మనం నేర్చుకునేటువంటి గుణపాఠాలు అనేవి శాశ్వతమైనవి. అసలు పోటీ పరీక్షలో ఒక విద్యార్థి సక్సెస్ కావడానికి, మరో విద్యార్థి సక్సెస్ కాలేకపోవడానికి అనగా ఫెయిల్యూర్ కావడానికి తెలివి లేకపోవడం కారణం కాదు, జ్ఞానం లేకపోవడం కారణం కాదు, కష్టపడకపోవడం కూడా కారణం కాదు. ఫెయిల్యూర్కి తెలివి లేకపోవడం కారణం కాదు, జ్ఞానం లేకపోవడం కారణం కాదు, కష్టపడకపోవడం కూడా కారణం కాదు. అసలు నేను మీకు ఓపెన్గా చెప్పాలి అంటే ఎవరు ఎక్కువగా ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే అత్యధికంగా కష్టపడ్డవారే. విచిత్రం ఆలోచించండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో అత్యధికంగా కష్టపడ్డవారు, ఎక్కువగా హార్డ్ వర్క్ చేసిన వారే ఫెయిల్యూర్ అవుతున్నారు అనగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకోసం అంటే హార్డ్ వర్క్ వేరు, స్మార్ట్ వర్క్ వేరండి. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకున్నప్పుడే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. హార్డ్ వర్క్ అంటే ఏంటండి? గుడ్డిగా గంటల పాటు చదువుతూ పోతుండడం. మరి స్మార్ట్ వర్క్ అంటే ఏంటంటే కాన్సంట్రేషన్తో కొద్దిసేపైనా శ్రద్ధగా చదవడం. అందులో కూడా ప్రస్తుతం చదువుతున్నటువంటి టాపిక్ని గతంలో ఆల్రెడీ చదివినటువంటి టాపిక్తో లింకప్ చేస్తూ చదవడం. ఈ విధంగా పోటీ పరీక్షలో నువ్వు సక్సెస్ కావాలి అంటే హార్డ్ వర్క్ ముఖ్యం కాదండి. మరి ఏంటిది ముఖ్యమండి? స్మార్ట్ వర్క్ మాత్రమే. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఏ పోటీ పరీక్షలోనైనా నీవు అలవోకగా విజయాన్ని సాధించాలి అంటే మ్యాక్సిమం 6 నుండి 8 గంటల పాటు స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోతుంది. 6 నుండి 8 గంటల పాటు స్మార్ట్ వర్క్ చేయడానికి బదులుగా నీవు ఎన్ని గంటల పాటు హార్డ్ వర్క్ చేసినా అది వ్యర్థమవుతుంది. అసలు హార్డ్ వర్క్ ముఖ్యం కానే కాదండి, మనం చేయాల్సింది స్మార్ట్ వర్క్ మాత్రమే. ఒక విద్యార్థి సక్సెస్ కాలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థి అనుసరించాల్సినటువంటి కనీస మౌలిక సూత్రాలను అనుసరించకపోవడం మూలంగా ఫెయిల్యూర్ కావడం జరుగుతుంది. మరి అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే సిలబస్ పై అవగాహన తెచ్చుకోకపోవడం. నిజంగా ఓపెన్ గా చెప్పాలి అంటే ఈ పోటీ ప్రపంచంలో మ్యాక్సిమం విద్యార్థులందరూ ఫెయిల్యూర్ కావడానికి అత్యంత ప్రధానమైన కారణం ఏంటి అంటే సిలబస్ పై అవగాహన తెచ్చుకోకపోవడం. అసలు ఈ పోటీ ప్రపంచంలో నీవు చాలా ఈజీగా సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేయాల్సి ఉంటుంది. మరి ఆ పని ఏంటి అంటే నీవు ఏ పోటీ పరీక్షకి అయితే ప్రిపేర్ కావాలనుకుంటున్నావో ఆ పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ పైన అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. నీకు గనక సిలబస్ పై అవగాహన వస్తే ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. కానీ సిలబస్ పై అవగాహన రాకపోతే నీ ఫెయిల్యూర్కి తొలి అడుగు పడినట్టే. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే సిలబస్ పై అవగాహన లేకపోతే సక్సెస్ కావడం అనేది అసాధ్యం. అంటే ఇక్కడ మీ అందరికీ రావాల్సిన క్లారిటీ ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్కి అత్యంత ప్రధానమైన కారణం ఏంటి అంటే సిలబస్ పై అవగాహన కలిగి ఉండటం. సిలబస్ని 1-2 సార్లు చదవండి, అద్భుతమైన అవగాహన తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి యాప్ను తీసుకుందామండి. సిఎన్ రెడ్డి అకాడమీ యాప్లో ఎవరైతే ఒక కోర్సును పర్చేజ్ చేశారో వారు వెంటనే సక్సెస్ కారండి. వారు సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుంది? వారి కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ పైన అనగా సిలబస్ పైన అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ కంటెంట్లో
ఉండేటువంటి ప్రతి ఫోల్డర్ను చూడాల్సి ఉంటుంది. ఆ ప్రతి ఫోల్డర్లో ఉండేటువంటి టాపిక్స్ పైన మరియు సబ్ టాపిక్స్ పైన అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయుడికి ఒక నైజం ఉంది. ఆ నైజం ఏంటి నాన్న అంటే, మన జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి పనులకు సమయాన్ని కేటాయిస్తాము, కానీ మన జీవితంలో వెలుగును నింపేటువంటి పనులకు మాత్రం సమయాన్ని కేటాయించము. అంటే ఇప్పుడు మీరు పనికొచ్చే వాటికి సమయాన్ని కేటాయించరు, పనికి రాని విషయాలకు సమయాన్ని కేటాయిస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. ఎప్పుడో భవిష్యత్తులో విడుదల కాబోతున్నటువంటి మూవీకి సంబంధించి నీ దగ్గర ఒక ప్లాన్ ఉంటుంది, నీ దగ్గర సమయం కూడా ఉంటుంది, నీ దగ్గర డబ్బు కూడా ఉంటుంది. ఎందుకోసమండి? అది నీ జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి పని కాబట్టి నీ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ నీ జీవితంలో వెలుగును నింపే వాటికి మాత్రం నీ దగ్గర సమయం ఉండదు. నీవు చాలా బిజీగా ఉంటావు. ఆలోచించండి. మిమ్మల్ని కొద్దిగా నొప్పించినప్పటికీ ఇవన్నీ కూడా రియాలిటీస్ అండి. ఇటువంటి వాటిపైన మీకు స్పష్టత ఉన్నప్పుడే మీ జీవితంలో మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ పోటీ ప్రపంచంలో ఫెయిల్యూర్కి తొలి అడుగు ఏంటి నాన్న అంటే, సిలబస్ పై అవగాహన తెచ్చుకోకపోవడం. మరి సెకండ్ వన్ ఏంటి నాన్న అంటే, సరి అయిన పుస్తకాలను ఎంచుకోకపోవడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ అందరికీ మార్కెట్లో లభ్యమయ్యేటువంటి పుస్తకాల పైన ఒక అద్భుతమైన క్లారిటీ ఇస్తానండి. ఆ క్లారిటీ ఏంటి నాన్న అంటే, మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలలో కేవలం 10% పుస్తకాలు మాత్రమే కాస్తో కూస్తో అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చేటువంటి పుస్తకాలు ఉంటాయి. మిగతా 90% పుస్తకాలన్నీ కూడా చెత్తతో సమానమండి. అవి వ్యర్థమండి. అసలు వాటిని చూడటం కూడా మానేయండి. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది? మార్కెట్లో లభ్యమయ్యేటువంటి పుస్తకాలలో ఆ 10% మంచి పుస్తకాలను మనం ఫస్ట్ వెతకాల్సి ఉంటుంది. ఆ 10% పుస్తకాలలో ఏదో ఒక బెస్ట్ బుక్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నీవు ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ కావాలి అంటే సరి అయిన పుస్తకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాల పైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. అసలు నేను ఓపెన్గా చెప్పాలి అంటే, గతంలో మెటీరియల్ లేక ఇబ్బంది పడేవారు ఈరోజు మెటీరియల్ అందుబాటులోకి రావడం మూలంగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎటువంటి మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది? పనికి రానటువంటి మెటీరియల్ అపరిమితంగా అందుబాటులోకి వచ్చింది. దాని మూలంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి నాన్న అంటే, అత్యధిక క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ని రిపీటెడ్ గా చదవకపోవడం. ఈ పోటీ ప్రపంచంలో మీరు ఫెయిల్యూర్ కావడానికి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అండి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది? సిలబస్ పై అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిలబస్ పై అవగాహన తెచ్చుకున్న తర్వాత సరైన పుస్తకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి సరైన పుస్తకాలను ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది నాన్న అంటే, ఆ పుస్తకంలో అత్యధిక క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్ ని రిపీటెడ్ గా చదవాల్సి ఉంటుంది. కానీ మీరు ఏం చేస్తారండి? అసలు రిపీటెడ్ అనే పదమే నీ డిక్షనరీలో లేదు. రిపీటెడ్ అనే పదమే నీ డిక్షనరీలో లేదు. ఏదో రోబోలాగా పై చదువులు, వానాకాలం చదువులు. అసలు మీ అందరికీ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి ఉండేటువంటి సీక్రెట్ తెలియాలి అండి. అసలు ఈ కాంపిటీటివ్ ఫీల్డ్లో సక్సెస్కి సంబంధించినటువంటి ప్రధానమైన సీక్రెట్ ఏంటి నాన్న అంటే, ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్త వినండి. ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాల్సి ఉంటుంది? మనం చేసేటువంటి ఆన్సర్ తప్పనిసరిగా కరెక్ట్ కావాల్సి ఉంటుంది. కొద్ది అర్థం చేసుకోండి. ఇది అర్థం అయితే మీరు ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ప్రతి క్వశ్చన్కే నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేనే లేదు. కానీ ఏం చేయాల్సి ఉంటుంది? నువ్వు చేసేటువంటి ఆన్సర్ తప్పనిసరిగా కరెక్ట్ కావాల్సి ఉంటుంది. 100
100కు 100 చేయాల్సిన అవసరం లేదు. 100కి 80 చెయ్యి, కానీ ఆ 80 తప్పనిసరిగా కరెక్ట్ కావాల్సి ఉంటుంది. మరి మనం చేసేటువంటి ఆన్సర్ తప్పనిసరిగా కరెక్ట్ కావాలి అంటే నీవు చదివేటువంటి ఇన్ఫర్మేషన్లో నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు ఏ టాపిక్ గురించి చదివినా నీకు అద్భుతమైన క్లారిటీ వచ్చినప్పుడే నువ్వు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతావు. మరి ఒక టాపిక్ పైన నీకు క్లారిటీ రావాలి అంటే నీవు ఏం చేయాల్సి ఉంటుంది? నీవు ఎంచుకున్న పుస్తకాన్ని రిపీటెడ్గా చదవాల్సి ఉంటుంది. కనీసం ఒక 4-5 సార్లు చదవాల్సి ఉంటుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఒక పుస్తకాన్ని ఎంచుకోవడానికి బదులుగా ఒకే సబ్జెక్టుకి 4-5 పుస్తకాలు ఎంచుకుంటున్నారు. ఆ 4-5 పుస్తకాలను వానాకాలం చదువులాగా చదువుతున్నారు. పైపైన అసలు నీకు ఒక సబ్జెక్టులోని టాపిక్స్ పేర్ల పైన క్లారిటీ లేనే లేదు. కానీ నీవు ఏం చేస్తున్నావు? ఒక సబ్జెక్టుకు సంబంధించి 4-5 పుస్తకాలు చదువుతున్నావు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మరి ఆ సబ్జెక్ట్ ఏంటి నాన్న అంటే పాలిటీ. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది అండి. ఒక స్టూడెంట్ రూమ్ లోకి గనక వెళితే పాలిటీకి సంబంధించి కనీసం ఒక 4-5 పుస్తకాలు ఉంటున్నాయండి. అసలు మనోడు రాజ్యాంగాన్ని చదువుతున్నాడా లేదా తిరిగి రాజ్యాంగాన్ని రాస్తున్నాడా అనేటువంటి డౌట్ వస్తుందండి. మీరు నిజంగా ఆలోచించండి. మీ రూమ్లో ఎన్నెన్ని పాలిటీ పుస్తకాలు ఉన్నాయో, మరి మీరు రాజ్యాంగాన్ని చదువుతున్నారా లేదా తిరిగి రాస్తున్నారా ఆలోచించండి. అసలు నీ దగ్గర పాలిటీకి సంబంధించి ఒకే ఒక్క మంచి పుస్తకం ఉండాలి. ఆ పుస్తకాన్ని 4-5 సార్లు చదవాలి. అద్భుతమైన క్లారిటీ తెచ్చుకోవాలి. అప్పుడు నీవు ఏ ఎగ్జామ్ రాసినా పాలిటీకి సంబంధించి అడిగేటువంటి ప్రతి క్వశ్చన్కి నీవు కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతావు. అసలు నీవు పాలిటీకి సంబంధించి టాపిక్స్ పైన క్లారిటీ ఉంటే రెఫరెన్స్ కోసం ఇతర పుస్తకాలు కొనుక్కుంటే సరిపోతుంది అండి. టాపిక్స్ అంటే ఏంటో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. పాలిటీ అనగానే మన అందరికీ ప్రధానంగా 3 టాపిక్స్ గుర్తుకొస్తాయి. అందులో ఫస్ట్ వన్ ప్రాథమిక హక్కులు, సెకండ్ వన్ ప్రాథమిక విధులు, థర్డ్ వన్ ఆదేశిక సూత్రాలు. అసలు ఈ మూడింటి పైన క్లారిటీ ఉండాలి. ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం పైన క్లారిటీ ఉండాలి. అసలు ప్రాథమిక హక్కులు అంటే ఏంటివి, ప్రాథమిక విధులు అంటే ఏంటివి, అసలు ఆదేశిక సూత్రాలు అంటే ఏంటివి, అసలు ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటిదో నీకు తెలిసి ఉంటే అప్పుడు నీవు రెఫరెన్స్ కోసం మరో కొన్ని బుక్స్ కొనడంలో తప్పేమీ లేదు. కానీ ఒక సబ్జెక్టులోని టాపిక్స్ పైన ఇంకా క్లారిటీనే లేనప్పుడు ఎక్కువ పుస్తకాలు కొనడం అనేది కరెక్ట్ కాదు. మీరు చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటి నుండి మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ సిలబస్ పై అవగాహన తెచ్చుకోవాలి, సరైన పుస్తకాలను ఎంచుకోవాలి, ఆ పుస్తకంలో కూడా అత్యధిక క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్స్ని రిపీటెడ్గా చదవాల్సి ఉంటుంది. మరి ఈ పోటీ ప్రపంచంలో ఒక స్టూడెంట్ ఫెయిల్యూర్ కావడానికి 4వ ప్రధానమైన అంశం ఏంటి నాన్న అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, సమయాన్ని వృధా చేయడం, సమయాన్ని కంప్లీట్గా వృధా చేస్తున్నాడండి. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థుల మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. నోటిఫికేషన్ రానంత వరకు నోటిఫికేషన్ రాలేదు అంటారండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటాడండి, మాకు తక్కువ సమయాన్ని ఇచ్చాడంటాడండి. నోటిఫికేషన్ లేట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? నీ ప్రిపరేషన్ కోసం ఆ భగవంతుడు నీకు అద్భుతమైన సమయాన్ని ఇస్తున్నాడు అన్న విషయం అర్థం కావాలి. నిజంగా ఈ పోటీ ప్రపంచంలో ఎవరు ఎక్కువగా సక్సెస్ అవుతున్నారు అంటే నోటిఫికేషన్ రాకముందు ఉండేటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు. నోటిఫికేషన్ రాకముందు మనకు దొరికేటువంటి సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు తప్పనిసరిగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
కానీ మీలో చాలా మంది ఏం చేస్తున్నారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులుగా సమయాన్ని వృధా చేస్తున్నారు. చాలా రూపాలలో సమయాన్ని వృధా చేస్తున్నారు. కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి నాన్న అంటే, అనవసరమైన పనికిరాని పీడిఎఫ్ల కోసం వృధా చేస్తున్నారు. నెక్స్ట్ నాన్న, అనవసరమైన పనికిరాని యూట్యూబ్ క్లాసెస్ కోసం వృధా చేస్తున్నారు. థర్డ్ వన్ నాన్న, అనవసరమైన పనికిరాని మోడల్ టెస్టుల కోసం సమయాన్ని వృధా చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి పీడిఎఫ్లో, మార్కెట్లో ఉన్నటువంటి యూట్యూబ్ క్లాసెస్, మార్కెట్లో ఉన్నటువంటి మోడల్ టెస్టులు చూడగానే నాకు అతడు సినిమాలోని ఒక డైలాగ్ గుర్తుకొస్తుందండి. అతడు సినిమా అనగానే సునీల్ మహేష్ బాబు మధ్య ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం గుర్తుకు రావాలి. ఆ సన్నివేశంలో మహేష్ బాబు సునీల్ను ఏమని అడుగుతాడండి, అరే మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారా అని క్వశ్చన్ అడుగుతాడండి. అప్పుడు సునీల్ తన పాయింట్ జిప్ను సెట్ చేసుకుంటూ ఒక అద్భుతమైన ఆన్సర్ ఇస్తాడండి. ఆ ఆన్సర్ ఏంటండి? ఇంకేంటి పడితే విశేషాలు నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తల చోట సెటిల్ అయిపోయారు. చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువురాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు. చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అయ్యారు, చదువురాని వారందరూ స్కూల్స్ పెట్టుకున్నారు. ఎంత అద్భుతమైన ఆన్సర్ చూడండి. చదువుకున్న వాళ్ళందరూ టీచర్స్ అయ్యారు, చదువురాని వారందరూ స్కూల్స్ పెట్టుకున్నారు. ఆ చదువురాని వాళ్ళు పెట్టినటువంటి ఆ స్కూల్లే ఈ రోజు మన సొసైటీని సర్వనాశనం చేస్తున్నాయి. ఈ విధంగా అతడు సినిమాలో ఉన్నటువంటి ఆ డైలాగ్ ఈ రోజు మనకు పీడిఎఫ్ రూపంలో ఉంది, యూట్యూబ్ ఛానల్ రూపంలో ఉంది, మోడల్ టెస్ట్ రూపంలో కూడా ఉంది. అసలు మీరు ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ కావాలి అంటే పీడిఎఫ్లు ముఖ్యం కాదండి, యూట్యూబ్ క్లాసెస్ ముఖ్యం కాదండి, మోడల్ టెస్టులు కూడా ముఖ్యం కాదండి. మరి ముఖ్యమైనది ఏంటి నాన్న అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్. తెలుగులో ఏమంటాం నాన్న అంటే ప్రశ్న సరళి. ఈ పోటీ ప్రపంచంలో ఒక విద్యార్థి సక్సెస్ అయ్యాడు అంటే ఆ విద్యార్థికి క్వశ్చన్ ఫ్రేమింగ్ పైన అనగా ప్రశ్న సరళి పైన అద్భుతమైన క్లారిటీ, అమోఘమైన క్లారిటీ ఉందని అర్థమండి. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ అంటే ఏంటి నాన్న అంటే ఏదైనా ఒక టాపిక్ ని చదివిన తరువాత ఆ టాపిక్ నుండి ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందో ఆ క్వశ్చన్స్ని మనమే తయారు చేసుకోవాలి. ఎంత అద్భుతమైన అంశమో ఆలోచించండి. క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్, ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి నదుల అనుసంధానం అనేటువంటి టాపిక్ తీసుకుందామండి. ఆ టాపిక్ను చదవడం ముఖ్యం కాదండి, వినడం ముఖ్యం కాదండి. విన్నటువంటి ఆ టాపిక్ నుండి ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందో ఆ క్వశ్చన్స్ని నీ మైండ్లో ఫ్రేమ్ చేసుకోవాలి, నీ మైండ్లో తయారు చేసుకోవాలి. అప్పుడు నీవు ఏ ఎగ్జామ్ రాసినా అలవోకగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ పోటీ ప్రపంచంలో కొందరు సక్సెస్ కావడానికి, మరికొందరు సక్సెస్ కాలేకపోవడానికి ఈ విధంగా చాలా కారణాలు ఉంటాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా చెప్పచ్చు. నా ఉద్దేశం ఏంటి నాన్న అంటే ఇప్పటికైనా మీరు రియలైజ్ కండి. ఎందుకోసం నాన్న అంటే ఈ 2022, 23, 2022, 23 అనేది మీకు అద్భుతమైన సంవత్సరం అండి. మ్యాక్సిమం నోటిఫికేషన్స్ అన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే వస్తాయి. తప్పనిసరిగా ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. నేను మరొకసారి చెబుతున్నానండి, దయచేసి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి. మీరు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఏం చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా నేను గనక రాస్తే ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి అనే లెవెల్లో నువ్వు ప్రిపేర్ అయి రెడీగా ఉండాల్సి ఉంటుంది. మరొకసారి చెబుతున్నాను నాన్న, నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి. నీవు ఏ లెవెల్లో ప్రిపేర్ అయి ఉండాలి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా నేను ఎగ్జామ్ రాస్తే అందులో ఒక జాబ్ నాదే అనేటువంటి క్లారిటీతో ఉండాలి. థ్యాంక్ యూ.